నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే డే 3లో వచ్చేసరికి ఏంటంటే బ్రాండ్ ఐడియా కోసం, లోగో అండ్ డిజైన్ కోసం, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కోసం అయితే క్లియర్గా నేర్చుకున్నాం అనమాట. ఇవాళ డే 4లో వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఫోటోషూట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనకి ఆర్డర్స్ అయితే ఎలా తెప్పించుకోవాలని దాని మీద అయితే చెప్తా గైస్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి అంటే మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే ఫోటోషూట్ అనేది చేయాలి గైస్. ఫస్ట్ ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరికి అంటే తీసుకొచ్చిన తర్వాత ఒక క్యామ్ పట్టుకొని ఆర్ లైక్ అంటే హ్యాండిల్తో కానీ ఫోటోషూట్స్ అయితే మనం చేసుకోవచ్చు గైస్. ఫోన్తో కూడా చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని అయితే మనం మార్కెటింగ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ అయితే మనం యాడ్స్ రన్ చేస్తాం కదా, మెటా యాడ్స్ అయితే రన్ చేసుకోవాలి గైస్. ముందుగా ఏంటంటే మనకి బ్రాండ్ నేమ్తో అయితే ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే క్లియర్గా మన డిస్క్రిప్షన్ మొత్తం ఇవ్వండి. తర్వాత దాంట్లో వచ్చేసరికి మనం డైలీ ఒక కంటెంట్ అనేది కాన్స్టెంట్గా వీడియోస్ పెడితే మాత్రం పక్కా సక్సెస్ అయితే అవుతాం గైస్. తర్వాత సేల్స్ ఎలా పెంచుకోవాలంటే మనకి అందరికీ షేర్ చేయాలి, తక్కువ మన రిలేటివ్స్కి కానీ వాళ్ళ స్టేటస్లపై. ఫస్ట్లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేకపోతే అనమాట ఇన్స్టాలో నుంచి కూడా అంతగా రాదు కదా ఫ్రెండ్స్. సో ఏం చేద్దామంటే ఫస్ట్లో వచ్చేసరికి ఏంటంటే అలా షేరింగ్ కొద్దిగా అలాగా మన ప్రోడక్ట్ ఒకరికి మనది ఒక ప్రోడక్ట్ ఉందనేసి తెలియాలి గైస్. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేవి మనకి రిసీవ్ అవుతాయి. ప్రైజింగ్ ఎలాగా మీకు ఆల్రెడీ నిన్న చెప్పా కదా గైస్. ప్యాకేజింగ్ కూడా నేనైతే ఇవన్నీ కలిపి ఒక డీటెయిల్గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి. డైరెక్ట్గా డే 1 డే 2 అలా కాకుండా డైరెక్ట్గా మీకు రూట్ మ్యాప్, అంటే నేను ఎంత రీసెర్చ్ చేశాను కదా మొత్తం డే 1, అంటే ఒక క్లాతింగ్ బ్రాండ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, A to Z మొత్తం అంతా స్టార్ట్ చేశాను కదా గైస్. అదైతే మీకు చెప్తా గైస్. రేపు వీడియోలో వచ్చేసరికి అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే లైక్ నేను ఫస్ట్ నుంచి ఎలా ఏం స్టార్ట్ చేసిన, అసలు మ్యానుఫ్యాక్చరింగ్తో ఏం మాట్లాడా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత వెబ్సైట్ల కోసం ఏం మాట్లాడా, తర్వాత కవర్స్ ఎక్కడ తీసుకుంటున్నా, ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నా, మొత్తం అంతా కస్టమైజేషన్ కోసం అయితే మీకు క్లారిటీగా A to Z అయితే రేపు వీడియోలో అయితే వస్తుంది గైస్. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం గైస్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ డే 5.